ని ని స ని ద ప గ ప ద ని స ని ద స స గ ప ద ని స ని ద స స గ ప ద ని స ని ద భారత్ హే మహాన్ భారత్ హే మహాన్. మీరు అందరు ఒక తిరిగినా పాడుతున్నారు తోసిపోకుండా అంటే ఉన్నది మీ తరగతి గది నేర్చుకుంటురా? అవును. ఎక్కడా? లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని రామాచారి గారు నేర్పిస్తారు. ఓ రామాచారి పంతురా. అయితే ఇప్పుడు మీకు దేశభక్తి పాటలేనా ఇంకేమైనా సినిమా పాటలు కూడా నేర్పిస్తుండా? సినిమా పాటలు కూడా నేర్పిస్తారు. అంతేనా? లలిత సంగీతం నేర్పిస్తారు మాకు. మీకు సంగీతం నేర్పించుకుంటా ఇటు పాటల మీద ఎట్లా పట్టు, ఎట్లా రాగం తీయాలి, శృతి ఎట్లా పెంచాలి, ఎట్లా తగ్గించాలి. అయితే అంటే ఇప్పుడు సినిమా పాటలు పాడామనుకోండి, ఒరిజినల్ గా ఎవరైతే పాడారో వాళ్ళ గొంతుని ఇమిటేట్ చేస్తూ పాడతాం. అదే ఇప్పుడు సార్ తయారు చేసిన పాటల్ని మా గొంతులో మేము పాడతాం కాబట్టి మా అసలైన గొంతుక మాకు తెలుస్తుంది. ఇప్పుడు సినిమా పాటలల్లో ఏ పాట అంటే నీకు బాగా ఇష్టం? నాకు చాలా పాటలు ఇష్టం, ఒకటని చెప్పడం కష్టం. అందావా? అంటే నీకు బాగా నచ్చిన పాట? నాకు బాగా నచ్చిన పాట అంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడు. ఏది గిత్తవాడు ఆ పాట? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కలగా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, తీపి కన్నా ఎంతో తీయనైనా తేనే ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే, హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఇక మొత్తానికైతే అప్పుడు ఇప్పుడు మొత్తానికి ఇక్కడ నేను స్టూడియోలో ఇప్పుడు మాత్రం కలుసుకున్నాం తాత. బాగుంది నీ పాట. ఈ